జిమ్‌కెళ్తే హైట్ ఆగిపోతదా? ఇది అసలు నెవర్ ఎండింగ్ క్వెషన్. నేను రా‌గా మాట్లాడతా. నాకు తెలిసిందే చెప్తా. నేను దీని గురించి ఏం స్టడీ చేయను, ప్రిపేర్ గాను. బేసిక్ కామన్ సెన్స్ తోటి మాట్లాడతా. జాగ్రత్తగా విను. జిమ్‌కెళ్తే వాట్ హ్యాపెన్స్? నీ మసిల్ గ్రోత్ అయితది. నీ పోస్చర్ కరెక్ట్ అయితది. అంటే బేసికల్లీ ఇట్స్ ఆల్ అబౌట్ గ్రోయింగ్. నీకెక్కడైనా లాస్ జరుగుతుందా? నీకెక్కడైనా మసిల్ లాస్ అవుతుందా? ఫ్యాట్ గెయిన్ అవుతున్నావా? జిమ్‌కెళ్తున్నందుకు, వెయిట్స్ ఎత్తుతున్నందుకు. లేదు గదా! జిమ్‌లో ఎళ్ళినందుకు ఆల్ యూ గెట్ ఈస్ గెయిన్. మెంటలీ అండ్ ఫిజికల్లీ. దట్ డజంట్ మీన్ నువ్వు హైట్ ఆగిపోతావు. అసలు ఎట్లా ఆగిపోతావు హైట్? హైట్ ఈస్ ఆల్ అపాన్ జెనెటిక్స్. అంటిల్ అన్‌లెస్ నీ స్పైన్ కంప్రెషన్ అనేలాంటి ప్రాబ్లమ్స్ అవుతేనే వస్తది. అది ఎప్పుడు జరుగుతది? వెన్ యూ డూ ఈగో లిఫ్టింగ్, ప్రాపర్ ఫార్మ్ లేనప్పుడు, ఇష్టం వచ్చినట్టు చేసినప్పుడు, స్పైన్ కంప్రెషన్ లాంటివి ఏమన్నా జరిగితే అప్పుడు. నేను ఇవి చేస్తేనే స్పైన్ కంప్రెషన్ అయితది అనట్లేదు. అలాంటివి మేబీ స్పైన్ కంప్రెషన్‌కి దారి చూపిస్తదేమో. బట్ ద థింగ్ ఈస్ యూ విల్ నెవర్ ఎవర్ స్టాప్ గ్రోయింగ్ ఇన్ హైట్. అర్థమైందా? జిమ్‌కెళ్తే నువ్వు ఇంకా పోస్టర్ సెట్ అయితది. నీ పోస్టర్ సెట్ అయినందుకు యూ విల్ మేబీ గ్రో మోర్. ఎవరికి తెలుసు? సో జిమ్‌కెళ్ళినంత మాత్రాన నువ్వు హైట్ ఆగిపోతావు. పేరెంట్స్ చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి ఎవరో చెప్తారు. ఎవడో అంకుల్ గాడు చెప్తాడు. వాళ్ళది తీసుకొచ్చి మన మీద రుద్దుతారు. యూ హావ్ టు ఈదర్ ఎడ్యుకేట్ దెమ్ ఆర్ చూపియండి వాళ్ళకి. వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే దే ఆర్ ద వన్ హూ పే యువర్ ఫీస్ రైట్? అట్‌లీస్ట్ మీరు నాలెడ్జ్ తెచ్చుకొని వాళ్ళకి చెప్పండి. మీరు గూడా ఆర్గ్యుమెంట్స్ పెట్టేసుకొని ఇంట్లోళ్ళతోటి గొడవ పడ్డారంటే అది వేస్ట్. అర్థమైంది గదా! సో చాలా రా‌గా, న్యాచురల్‌గా నాకిప్పుడు ఏమనిపించిందో అదే చెప్పా. నేను దీని గురించి ఏమీ ప్రిపేర్ కాలేదు. సో నా రా మెసేజ్ మీకు గాని అందినట్టయితే, క్లారిటీ వస్తే ఒక ఫాలో కొట్టేసుకో. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసుకో. నాకు రియల్లీ హెల్ప్‌ఫుల్ ఉంటది. ఎంతో కష్టంగా, ఎంతో టైం లేకపోయినా గూడా నేను కంటెంట్ చేసి మరీ పోస్ట్ చేస్తున్నాను. దట్ ఈస్ ఆల్ బికాజ్ ఐ రియల్లీ వాంట్ టు ప్రొవైడ్ సమ్ క్వాలిటీ గుడ్ కంటెంట్. సో సీ యూ అగైన్.